धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवचेव किमकुर्वत सञ्जयां दृष्टात् पाण्डवानीकं प्यूढं दुर्योधनस्तदा आचार्यसंमन्य राजवचनमब्रवीत् ओम अनन्याचन्त यन्दो मां योजनापर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं सर्वधर्मान् परित्याज्य मामेकं शरणं व्रज अहं तं सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः मन्मनाभो मद्भक्तो मज्जाजीवं नमस्कुरु मे वैश्वासत्यं च प्रतिजानप्रियोऽसि मे संजय उवाच यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयभूति ध्रुवा నీతిర్మతిర్మమ. నమస్కారం. 50 మంది ప్రజలకి గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు. అందరూ కూడా ఈ ఒక్క రోజు, ఎందుకంటే ఏ వాహనం కొనినప్పటికి కూడా దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఇది ఎక్సలేటర్, ఇది క్లచ్, ఇది గేరు అనేటువంటి సూచన చేస్తారనమాట. ప్రతి ఒక్క మానవుడికి సంబంధించినటువంటి మాన్యువల్ భగవద్గీత. తలరాతను మార్చగల అద్భుత గీత భగవద్గీత. తలరాతను మార్చగల అద్భుత గీత భగవద్గీత. అలాంటి భగవద్గీత రోజు పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటి రోజు అందరూ కూడా ఒక్కసారి భగవద్గీత శ్లోకాన్ని, ఒక శ్లోకాన్న కనీసం మీరు గాన పఠించగలిగితే మీ జీవితం తరించిపోతుందని కూడా తెలియజేస్తూ, భగవద్గీత చివరి శ్లోకం అన్నమాట. సంజయుడు చెప్తున్నాడు, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, మేటి ధనుర్ధారైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా ఉండును అని చెప్పంటున్నారు. అలాంటి భగవద్గీత పుట్టినరోజు చాలా విశేషంగా ఉంటుంది. శుభం.